గురజాల జగన్మోహన్కి కృషి చేసినటువంటి సీనియర్ తెలుగుదేశం నాయకులందరూ కూడా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. అంటే మీ దృష్టిలో ఎవరని ఓపెన్ గా చెప్పండి. ఇప్పుడు సీనియర్ నాయకులందరూ ఉన్నారన్నా. అంటే ఎవరని ఇప్పుడు మన దొరబాబు గారు కానీ మాజీ ఎమ్మెల్సీ, మీకోసం దాదాపు 4 మాజీ ఎమ్మెల్సీలు, ఒక మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు అందరూ కూడా పనిచేశారు. ఆ రోజు కలిసికట్టుగా మీతో పాటు మీ వెంట నడిచినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ వెంట నడవడం లేదు, అసంతృప్తిగా ఉన్నారు. ఒక పక్క సికే బాబు గారు కానీ, ఒక పక్క ఎస్ మనోహర్ గాని. సికే బాబు గారు అంటే ఆయన ఈ నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి. అంతకంటే పై పదవి ఇవ్వాలంటే వెయిట్ చేయాల్సిందే. అది నా దృష్టిలో నేను ఇచ్చేది కాదు. అది మా అధినాయకుడు, మా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని ఇచ్చేది. మీరు చెప్పిన మిగిలిన కార్యకర్తలకు లేదా ఇంకొద్దరు ఎమ్మెల్సీలు మీరు చెప్పారు. ఇప్పుడు ఎక్కడ కూడా కొత్త ఎమ్మెల్సీలు రాలే ఇవ్వడానికి, లేదా కొత్తవి ఏవి కూడా ఖాళీ కాలేదు. గడిచిన ప్రభుత్వంలో ఎలక్ట్ అయిన వాళ్ళంతా అలాగే ఉన్నారు. ఇప్పుడు వీరికి ఏదైనా చెయ్యాలి అంటే ఎమ్మెల్యే చేసే పరిస్థితి ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అంటే కొత్త నాయకత్వం వచ్చే లోపల పాత నాయకత్వాన్ని పక్కన పెట్టారు అనేది అలా లేదు. మీరు అంటే నాకు ఇది మీరు వాళ్ళ విమర్శన నాకు తెలియదు, కానీ పొద్దున లేస్తే నేను ఏఎస్ మనోహర్ గారు కానీ, మా ఎమ్మెల్సీ దొరబాబు గారు కానీ, మీరు చెప్పే ఇంకా ఎవరైనా కూడా కావచ్చు, ప్రతిరోజు మీరు నా కార్యక్రమాలను అబ్జర్వ్ చేస్తే అందరూ పాల్గొంటున్నాం. కాకపోతే మనసులో ఉండొచ్చు, మన ప్రభుత్వం వచ్చింది మాకు ఇంకా పవర్ రాలేదే అని. పవర్ అనేది మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంటుంది. వారు ఎవరికి ఇస్తే వారు అందరూ కూడా, ఇప్పుడు దేవస్థానాలు, వైసీపీ నుంచి వచ్చినటువంటి వారికి ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఆయన చుట్టూ కూడా వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకత్వం ఉన్నది. మేము ఒరిజినల్ టీడీపీ వాళ్ళు కూడా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి మమ్మల్ని పోనీయడం లేదంటారు. అది తప్పు. నేను ఎమ్మెల్యే అనేవాడే ప్రజల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే దగ్గర పోకుండా పోవడానికి మేమేమి రాచరికంలోనో లేదా దీంట్లో ఏం లేదు. నేను ఎవ్రీడే మీరు నా కార్యక్రమాలు చూస్తే నేను ప్రజల్లోనే ఉంటున్నాను. పబ్లిక్ లో ఉన్నప్పుడు నా దగ్గరికి ఎవరైనా వస్తుంటారు, మాట్లాడుతూనే ఉంటాము. నేను ఎక్కడ కూడా ఇళ్లలోనో ఆఫీసుల్లో కూర్చొని ఎమ్మెల్యే ఆఫీస్కి రండి అని చెప్పాను. ప్రతి కార్యక్రమంలో మీరు చూసారంటే అటెండ్ అయింటే నా సోషల్ మీడియాలో మీరు రోజు గమనిస్తే 3 ప్రోగ్రామ్స్ వీడియోస్ వచ్చి ఉంటే నేను అన్ని పబ్లిక్ లోనే ఉంటాను. మీరు చెప్పినట్టు వైసీపీ అని పదే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు అసమర్థులు.